హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి పూర్తిగా రియాలిటీ జనరేషన్ తగ్గట్టు ఒక మంచి స్టోరీ తెలుసుకుందామా. సో స్టోరీ నేమ్ వచ్చేసి ఒకసారి సారీ చెప్పుంటే మన లైఫ్ ఇలా ఉండేది కాదు కదా. సో స్టోరీలోకి వెళ్దామా. హైదరాబాద్ దగ్గర ఒక చిన్న అపార్ట్మెంట్లో జీవితం మొదలుపెట్టారు అర్జున్ మరియు సమీర. ఇద్దరు మంచి జాబ్ తెచ్చుకొని పేరెంట్స్ని ఎదురించి మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు లైఫ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. పెళ్ళైన మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి. సెల్ఫీలు, కాఫీ డేట్స్, సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కపుల్ అనిపించే ఫొటోస్ అలా గడుస్తూ ఉండగా ఇద్దరి మధ్య చిన్న ఈగోలు స్టార్ట్ అయ్యాయి. కానీ సమస్యలు పెద్దవి కాదు. ఒకరోజు సమీర, నీ ఫ్రెండ్స్ ముందు నన్ను ఇంకా మాట్లాడకు అన్నది. అర్జున్ గర్వంగా, అంత పెద్ద విషయం కాదు, నువ్వే సెన్సిటివ్ అన్నాడు. ఆ ఒక్క మాట ఆ రోజు నుంచి మౌనం మొదలైంది. తరువాత వాళ్ళు ఇలా ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ ఇలా గిఫ్ట్ ఇచ్చాడు అని కంపారిజన్స్ నుంచి సంతృప్తి, అసంతృప్తి నుంచి అహంకారం. ఒక చిన్న విషయం మీద పెద్ద ఫైట్స్. సమీర కోపంగా, నువ్వు ఎప్పుడు నా మాట వినవు అన్నది. అర్జున్ కూడా పొగరుతో, అయితే మనం కలిసి ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. అదే కోపంలో చెప్పిన మాట, కానీ ఆ మాట కేస్ ఫైల్ అయ్యే వరకు వెళ్ళింది. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కానీ మధ్యలో మాట్లాడేది వారి లాయర్లు మాత్రమే. జడ్జు రెండో అవకాశం ఇవ్వాలనిపించడం లేదా అని అడిగారు. ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఇంకా డైవర్స్ గ్రాంటెడ్ అయ్యాయి. తరువాత అర్జున్ ఒంటరిగా ఫ్లాట్లో కూర్చొని వాళ్ళు మొదట తీసుకున్న ఫోటోలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సమీర కూడా ఏడుస్తూ, తన డైరీ అతని తప్పు కాదు, నాది కూడా కాదు, కానీ మా ఇద్దరి మధ్య ఈగో తప్పు అని రాసింది. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, ప్రేమలో గెలవడం కాదు, నిలబడడం ముఖ్యం. చిన్న ఈగో కోసం పెద్ద జీవితాన్ని కోల్పోవద్దు. మాటలు కత్తిలా ఉంటాయి, అనే ముందు ఆలోచించాలి. సారీ అనడం బలహీనత కాదు, బంధం కాపాడే శక్తి. చిన్న ఈగో కోసం విడిపోయిన వాళ్ళు తర్వాత గ్రహించింది ఒక్కటే, గెలిచింది మన అహంకారం, ఓడిపోయింది మన ప్రేమ. సో ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.